Ganga Goya. Ya, hoy. Un eloto. టీఎస్పీఎస్సీ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేస్తోంది. ఇదే కేసులో ప్రధాన నిందితులైన రాజశేఖర్, ప్రవీణ్ రేణుకలను ఈడీ ప్రశ్నించనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బియా. టీఎస్పీఎస్సీ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతమైందని చెప్పొచ్చు. వారం రోజుల క్రితం ఈడీ అంటే ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు భారీగా జరిగాయని గుర్తించిన ఈడీ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి సిట్టు తమకు ఆధారమైన కోర్టుకు కూడా ఈడీ పిటిషన్ వేసింది. అయితే ఈ విషయంలో ఈడీ విచారణకు పూర్తిగా సహకరంగా సిట్ను ఆదేశించినటువంటి కోర్టు ఇది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో A1, A2గా ఉన్నటువంటి రాజశేఖర్, ప్రవీణ్లను విచారించేందుకు కూడా అనుమతించింది. దీంతో ఈడీ అధికారులు ఈరోజు చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి రాజశేఖర్, ప్రవీణ్ జైల్లోనే విచారించేందుకు సన్నద్ధమయ్యారు. కాసేపట్లో వారి విచారణ కూడా వీళ్ళు మొదలుపెట్టున్నారు. అంటే మొత్తంగా చూస్తుంటే ఈ టీఎస్పీఎస్సీ పిఎస్ సంబంధించి 6 పేపర్లు లీక్ అయ్యాయన్న సమాచారం అయితే ఉంది. 6 పేపర్లకు సంబంధించిన పరీక్షను కూడా టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఈ పేపర్లన్నిటి లీక్ చేసినటువంటి ప్రవీణ్, రాజశేఖర్ అండ్ కంపెనీ అంతా మొత్తం కూడా వీళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులకు, వారి బంధువులకు కూడా పేపర్ చేరవేశారు. అక్కడి నుంచి భారీగా డబ్బులు కూడా వచ్చాయి, వీళ్ళకు మా డబ్బులు అందాయని చెప్పేసి ఈడీ అనుమానిస్తా ఉన్నది. అయితే ఎంత మేరకు డబ్బులు వచ్చాయి, ఎవరెవరు పంపించారు, ఎవరెవరు ఈ కేసులో ఉన్నారు, ప్రవీణ్కి ఎంత వాటా, రాజశేఖర్కి ఎంత వాటా అనే విషయంలో తేల్చేందుకు ఈడీ సన్నద్ధమైంది. మొత్తంగా చూస్తుంటే ఫెమా నిబంధనలను ఉల్లంఘించారు. విదేశీ మారకానికి మార్చడంలో కానీ ఇక్కడి నుంచి అక్కడికి పంపడం, అక్కడి నుంచి ఇక్కడ హవాలా మార్గాన్ని వీళ్ళు ఎంచుకున్నారు డబ్బుల చేరికలో అనే విషయంలో ఈడీ ప్రధానంగా దర్యాప్తు చేస్తా ఉన్నది. మొత్తంగా ఈ టీఎస్పీఎస్సీ కేసు ఈడీ దర్యాప్తు అనేది కొంత సంచలనంగా మారింది. నిన్న వరకు సిట్టు దర్యాప్తు కొనసాగింది. సిట్టు దర్యాప్తులో దాదాపుగా 18 మందిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది విచారణకు నోటీసు చేసిన కొంతమంది సాక్షులు కూడా ఈడీ సిట్ చేర్చింది. అయినప్పటికీ ఈడీ దర్యాప్తు వేగవంతం కావడంతో సిట్టు అధికారులు కూడా మరికొంత చురుగ్గా ముందుకు వెళ్లి ఈ కేసులో ఇంకెంతమంది ఉన్నారనే విచారణ కొనసాగించే అవకాశం ఉంది. ఈడీ కూడా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులను, చైర్మన్, సెక్రటరీని కూడా ప్రశ్నించేందుకు సన్నద్ధం అవుతుందో తెలుస్తా ఉన్నది. మొదటి దశలో మాత్రమే ఈ రాజశేఖర్, ప్రవీణ్లను ఈరోజు విచారించనున్న ఈడీ ఆ నివేదికను ఈడీ కోర్టుకు సమర్పించి తదుపరి విచారణకు అనుమతులు తీసుకునేందుకు సన్నద్ధమవుతుందిగా మనకున్న సమాచారం. ప్రియ, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.